హాయ్ వ్యూయర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఎక్స్ప్లోర్. నేను మీ కృష్ణ. డార్లింగ్ మూవీ రివ్యూ అండి. అయ్యో, ప్రభాస్ గారిది అనుకుంటున్నారేమో. కాదు. డార్లింగ్ వై దిస్ కొలవెరీ, ప్రియదర్శి గారి మూవీ అండి ఇది. అండ్ హీరో రోల్లో ప్రియదర్శి గారు కనిపిస్తారు అండ్ హీరోయిన్ రోల్లో నభా నతేష్ గారు ఉన్నారు. సో కామెడీ అండ్ ఇంకా రొమాంటిక్ జానర్స్లో వచ్చిన బెస్ట్ పిక్చర్ అని చెప్పొచ్చు అండి ఈ మధ్యకాలంలో. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నిజంగా. అంటే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఎక్కడ మిస్ అవ్వదు. అఫ్ కోర్స్ లాస్ట్లో మళ్ళీ వేరే సెంటిమెంటల్ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి, బట్ అన్నిటికీ అన్నీ చాలా బాగున్నాయండి. కామెడీ కూడా మంచి డీసెంట్ కామెడీ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళి చూడొచ్చు అనమాట ఈ సినిమాని. అంటే హీరోయిన్తో తన పరిచయం కూడా డిఫరెంట్గా స్టార్ట్ అవుతుందండి. అలా స్టార్ట్ అయ్యి తన లైఫ్లోకి హీరోయిన్ వచ్చేస్తుందని కూడా ఎవరు అనుకోరు. అండ్ హీరోయిన్ కూడా అంటే సినిమా వెళ్తున్న కొద్దీ మంచి ఇంట్రెస్టింగ్ వేరియేషన్స్ అండి. అండ్ డెఫినెట్లీ అన్ని వేరియేషన్స్ చూపించడము, అలా యాక్ట్ చేయడం కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బట్ అన్నిటికీ అన్ని బాగా కవర్ చేశారండి హీరోయిన్ కూడా. అండ్ ఇప్పటి వరకు మనం ప్రియదర్శి గారిని అంటే సపోర్టింగ్ రోల్స్లో లేకపోతే మంచి కామెడీ రోల్స్లో చూసుంటాము. బట్ టు బీ ఫ్రాంక్, హీరో రోల్లో కూడా తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు అండి. అంటే ఐఎమ్ ష్యూర్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇంకా మంచి స్టోరీస్ అలాంటివి పడితే హీల్ డెఫినెట్లీ బీ నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ సినిమాలో కూడా తను చేయాల్సినంత బాగా చేసేసాడు ఆల్రెడీ. సో యాక్టింగ్ విషయంలో ఎవరికి ఏ యాక్టర్స్కి కూడా బాగా చేయలేదు అని చెప్పడానికి లేదు. అండ్ యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి రోల్స్లో కూడా. అంటే హీరో పెళ్ళి చేసుకోకుండా ఆగిపోయిన అమ్మాయి రోల్లోనేమో సైకియాట్రిస్ట్ ఉంటుందండి, తన అనన్య గారు ఉన్నారు ఆ రోల్లో. అండ్ పోతే బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు ఇందులో. బట్ తన వైపు నుంచి అంత ఎక్కువ కామెడీ అయితే ఏం లేదండి. మోస్ట్ ఆఫ్ ద కామెడీ జనరేట్ అయిందంటే మనకి హీరోయిన్ నుంచి అయ్యింది. అండ్ ఆ సిచ్యువేషన్స్ అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ రోల్స్ కూడా యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్ రోల్స్లోనేమో విష్ణు గారు అండ్ కృష్ణతేజ గారు ఉన్నారు. ఇకపోతే హీరో వాళ్ళ ఫాదర్ లోనేమో మురళీధర్ గారు కనిపిస్తారు. అండ్ రఘుబాబు గారు కూడా ఉన్నారు యాక్చువల్లీ వేరే రోల్లో. సో ఇక రోల్స్ విషయం పక్కకు పెడితే, యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మంచి కామెడీ. అండ్ లాస్ట్లో ఎమోషన్, సెంటిమెంట్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక ట్విస్ట్ వస్తుంది అనమాట. నిహారిక గారు కూడా ఉన్నారు ఇందులో. ఆ ట్విస్ట్ అనేది తీసుకొస్తుంది. సో అక్కడి నుంచి స్టోరీ ఇంకొంచెం సెంటిమెంటల్గా, ఎమోషనల్గా, అంటే ఎక్కడికి వెళ్తుందా స్టోరీ అన్నట్టుగా మారిపోద్ది. ఆ ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి. బట్ లాస్ట్కి మళ్ళీ నైస్ హ్యాపీ ఎండింగ్ అయిపోయింది. బట్ ఓవరాల్గా మాత్రం మన హీరో మామూలుగా కాదు, అంటే హీరోయిన్ లెవెల్లో చుక్కలు చూపించేస్తండి. అంటే తను కావాలని కాదు, బట్ స్టిల్ ఆ వేరియేషన్స్ వల్ల. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ టు గో అండ్ వాచ్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. డూ నాట్ డిలే. అండ్ ఈ వీకెండ్కి ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఇన్ కేస్ ఎవరైనా మూవీ అయ్యో అలా లేదు, కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అంటే నమ్మకండి, మీరు వెళ్ళి చూసి ఫిక్స్ అవ్వండి ఎలా ఉందని. ఓకేనా? అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. ఆల్సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాయ్.